హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు నేను మీకు ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా యూస్ చేయాలనేది అయితే చెప్పబోతున్నాను. ఈ కెటిల్ నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఇస్తాడు అండ్ వీగోట్ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఎలక్ట్రిక్ ప్లేట్, ప్లగ్తో వచ్చిన ప్లేట్ అండ్ దాని బౌల్ సపరేట్ ఉంటాయి. మనం అటాచ్ చేసుకుని ఆ ప్లగ్ని ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి కెటిల్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, అందులో మనం స్విచ్ ఆన్ అయితే చేయాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ బై మిస్టేక్ వాటర్ అయితే కింద స్లిప్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను అండ్ దెన్ నేను స్విచ్ ఆన్ చేశాను. ఆ వాటర్ హీట్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఆన్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే వెలిగింది కదా, సో స్విచ్ ఆన్ చేశాను. వాటర్ అయితే మరగడం స్టార్ట్ చేస్తాయి. ఇమ్మీడియట్గా ఒక 1 మినిట్లోనే మనకి హీట్ అనేది వచ్చేస్తుంది. అండ్ 1500 వాట్స్ కాబట్టి చాలా ఎక్కువ హీట్ వస్తుంది. మ్యాగీ చేద్దామని నేను ఇప్పుడు ఈ కెటిల్లో ట్రై చేస్తున్నాను. అండ్ మ్యాగీని తీసి కట్ చేసి మ్యాగీని కూడా అందులో వేసేసాను. ట్రై చేద్దాం అసలు ఎట్లా వస్తుందా అని. మ్యాగీ వేసిన తర్వాత చాలా ఎక్కువ వేడిగా అయితే వస్తుంది. పైన మూత క్లోజ్ చేసినట్టయితే అది బాయిల్ అయ్యి ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. అందుకోసం నేను మూత అనేది క్లోజ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే క్లోజ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ హీట్ వస్తుంది, త్వరగా బాయిల్ అవుతుంది. అందుకోసం నేను మూత అనేది క్లోజ్ చేయకుండా అలానే బాయిల్ చేస్తున్నాను. దాంతోపాటు మ్యాగీతో పాటు వచ్చిన మసాలా ప్యాకెట్ కూడా వేసేసాను. ఫైనల్గా మ్యాగీ అయితే మనకి రెడీ అయిపోయింది.